హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఈట్ స్లీప్ సినిమా. ఈరోజు బూందీ లడ్డూని సింపుల్ టిప్స్తో ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఎంతో ఈజీగా చేసుకునేలా చెప్పబోతున్నాను. చూడండి లడ్డూలు ఎంత బాగున్నాయో కదా. మరెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 కేజీ పచ్చిశనగపప్పు ఆడించి తీసుకున్నాను. మార్కెట్లో కొన్నది కాకుండా ఇలా తీసుకుంటే బాగుంటుందండి. శనగపిండిని జల్లించకపోతే ఇలాంటి మురం పిండిలో ఉండిపోతుందండి. 1 కేజీ శనగపిండికి 2 కేజీల పంచదార తీసుకోవాలి. ఒక పెద్ద గిన్నెలోకి పంచదారను వేసుకోండి. ఇందులో పంచదార మునిగే వరకు నీళ్లు పోసుకోండి. ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పిండిని కలుపుకుందాం. ఇందులో 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. ముందే వంట సోడా ఎక్కువ వేసుకోకండి. కావాలంటే బూందీ వేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుని వేసుకోండి. సోడా ఎక్కువైందంటే బూందీకి హోల్స్ పడిపోతాయి. ఈ వంట సోడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకొని పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండలు లేకుండా కలుపుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పొయ్యి మీద పెట్టి నూనె కాగిన తర్వాత ఒక చుక్క పిండి వేసామంటే బూందీ చూడండి చక్కగా పొంగింది. అంటే మనం వేసిన సోడా కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ బూందీ పొంగకపోతే మరోసారి వంట సోడా వేసుకోండి. ఇలాంటి గరిటైనా లేదా అందరిలలో ఉండే చిల్లు గరిటైనా సరిపోతుంది. నూనెపై ఈ విధంగా చిల్లుల గరిటతో పిండి పోసుకున్న గరిటతో తిప్పుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే సరిపోతుంది. బూందీ వేసుకునేటప్పుడు మంట ఎక్కువగా ఉండాలండి. స్టవ్ మీద చేసుకుంటే కనుక హై ఫ్లేమ్లో పెట్టుకునే బూందీని వేసుకోండి. లేకపోతే బూందీ సరిగా రాదని గుర్తుంచుకోండి. ఎక్కువసేపు వేగించాల్సిన అవసరం లేదండి, వెంటనే వేగిపోతుంది. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండాలి. బూందీ వేసే ప్రతిసారి 2 వైపులా పిండిని ఇలా తీసేసి గరిటెని బోర్లించి పెట్టాలి. ఇలా చేయడం వల్ల బూందీకి తోకలు రాకుండా చక్కగా వస్తుంది. నెక్స్ట్ వాయి వేసేటప్పుడు నూనెని కొంతసేపు కాగనిచ్చి అప్పుడు వేసుకోవాలి. పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోండి. తయారు చేసుకున్న బూందీ అంతా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోంచి ఒక పెద్ద మిక్సీ జార్కి సరిపడా బూందీని తీసుకొని కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోండి. ముందుగానే నీళ్లు కలుపుకున్న పంచదారని కలుపుకుంటూ లేత తీగ పాకం వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఈ పాకంలో 20 యాలకుల పొడిని, ఇందులోనే చేసుకున్న బూందీని, నెయ్యిని, గ్రైండ్ చేసిన పలుకులుగా ఆడుకున్న బూందీని కలుపుకోండి. నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్లను కూడా కలుపుకోండి. మీకు ఇష్టమైతే పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే లడ్డూలు అచ్చం గుడిలో ప్రసాదం ఫ్లేవర్ వస్తుంది. ఇలా కలుపుకున్న బూందీని కాసేపు మూతపెట్టి పక్కన ఉంచండి. ఏదైనా కొలతతో లడ్డూలు చుట్టుకోండి, ఒకే సైజులో వస్తాయి. బూందీ గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలను చుట్టుకోవాలి. బూందీ పొడిగా అయిపోయిందనిపిస్తే స్టవ్ మీద ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టండి. లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా వచ్చేస్తాయి. అంతేనండి, లడ్డూలకి పాకం పెట్టడం తెలిస్తే చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. నాకైతే ఈ క్వాంటిటీకి ఈ సైజు లడ్డూలు 80 వచ్చాయి. ఎంతో టేస్టీ బూందీ లడ్డూలు రెడీ. మీకు ఎలాంటి రెసిపీలు కావాలన్నా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.